హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే బ్రోకలీతో ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే బ్రోకలీని కట్ చేసి పెట్టుకుంటున్నాను. బ్రోకలీ అంటే చాలామంది అమ్మో మనకి చేయడానికి రాదు, తినరు ఇంట్లో ఎవరు అనుకుంటారు కదా. నేను కూడా ఇంతకుముందు అలానే అనుకునేదాన్ని, కానీ ఈ మధ్య బ్రోకలీ ఎక్కువగానే చేస్తున్నాను. మా హస్బెండ్ కూడా ఇష్టంగా తింటున్నారనమాట. అందుకోసం అయితే ఇప్పుడు నిన్న సాటర్డే రోజు మార్కెట్లో వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఈరోజు అయితే మండే. ఎందుకంటే బ్రోకలీ అయితే నీట్గా కట్ చేసుకుంటున్నాను. అయితే ఇది కట్ చేస్తూ బ్రోకలీ యొక్క ఉపయోగాలు ఏంటో కూడా మాట్లాడుకుందామా. శరీరంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, ఆ యొక్క కొలెస్ట్రాల్ని కూడా తగ్గించేటువంటి గుణం ఈ యొక్క బ్రోకలీలో ఉందంట. ఈ రోజుల్లో అందరికీ కూడా బరువు అనేటువంటి ఒక సమస్యగా మారింది కదా, దానికోసం చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఎముకలు అనేటువంటివి చాలా వీక్ అయిపోతున్నాయి కదా, ఊరికి ఇట్లా కూర్చున్న దగ్గర ఇట్లా పక్కన పడిపోయినా ఇరిగిపోతున్నాయి కదా బోన్స్. ఆ యొక్క బోన్స్ యొక్క బలహీనంగా ఉన్నటువంటి బోన్స్ని బలంగా మార్చడానికి కూడా ఈ యొక్క బ్రోకలీ చాలా బాగా పనిచేస్తుంది. కానీ నేను ఆ యొక్క ఇవి తీసేసాను కదా, తీసేసిన తర్వాత ఈ యొక్క కాండం ఉంది కదా, దీన్ని పాడేయకండి. దీన్ని మనం ములక్కాయని ఎలా అయితే పొట్టు గీసేస్తామో ఇలా తీసేసి వాడేసుకోవచ్చు. తర్వాత బ్లడ్లో షుగర్ లెవెల్స్ని అదుపు చేయడానికి కూడా పనిచేస్తుంది. ఎందుకంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే మనకి చాలా సమస్యలు అనేటువంటివి వస్తాయి కదా, అలా రాకుండా ఉండడానికి కూడా ఈ యొక్క బ్రోకలీ పనిచేస్తుంది. ఫస్ట్ ఏమనుకున్నాము, వెయిట్ లాసింగ్ కోసం ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి ఎముకల యొక్క మన యొక్క బలంగా కావడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ని అదుపు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెదడు పనితీరు అనేటువంటిది ఇంకా స్ట్రాంగ్గా చేయడానికి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క మెదడు అనేటువంటి షార్ప్గా ఉంటేనే టీచర్ ఏది చెప్పినా ఒకసారి చెప్పగానే ఈజీగా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో రాసేటప్పుడు ఈజీగా రాయగలుగుతారు కదా. అందుకే బ్రెయిన్ యొక్క షార్ప్నెస్ కోసం కూడా ఈ యొక్క బ్రోకలీ చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత శరీరంలో ఉన్నటువంటి అలర్జీస్ ఉంటాయి కదా, కొంతమందికి స్కిన్ అలర్జీస్ వస్తూ ఉంటాయి, కొంతమందికి ఏమో ఫుడ్ అలర్జీస్ వస్తూ ఉంటాయి కదా. ఆ యొక్క ఫుడ్ అలర్జీకి గురి కాకుండా కూడా ఈ యొక్క బ్రోకలీ అయితే చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఇప్పుడు మనకు ఒక వయసు వచ్చేటప్పటికి స్కిన్లో ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ యొక్క ఫోల్డింగ్స్ రాకుండా, తర్వాత ఎప్పుడైనా దెబ్బలు తగిలినాయి అనుకో, ఆ యొక్క దెబ్బలు తగిలినప్పుడు మరకలు కాకుండా ఉండడానికి కూడా ఈ యొక్క బ్రోకలీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఇప్పుడు మనకి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరం కూడా ఫోన్స్ కావచ్చు, జాబ్స్ చేసేటప్పుడు సిస్టమ్ వర్క్ కావచ్చు చేయడం వల్ల మనకి ఐసైట్ అనేది అందరికీ పెరుగుతూ ఉంది కదా. ఆ యొక్క ఐసైట్ అనేది పెరగకుండా మనకి కంట్రోల్ చేయడానికి కూడా ఈ యొక్క బ్రోకలీ అనేటువంటి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత నాడీ వ్యవస్థ కూడా పనితీరును మెరుగుపరుస్తుంది అన్నమాట. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నటువంటి ఈ యొక్క బ్రోకలీని తీసుకున్నామనుకోండి,